Hello guys, this is day in my life as an MBBS final year students. మార్నింగ్ లేచి టిఫిన్ చేసేసి టీ తాగి ఇద్దరం నేను మా ఫ్రెండ్ క్లాస్కి స్టార్ట్ అయిపోయాం. క్లాస్లో ఈరోజు అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్ళాం. బట్ ప్రజెంటేషన్ ఉంది, పీపీటీ ప్రిపేర్ చేయమని చెప్పారు. సో రూమ్కి వచ్చి పీపీటీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా సాఫ్ట్లో చేసాం పీపీటీ. ఇంకా మా ఫ్రెండ్ హెల్ప్తో పీపీటీ అన్ని ఎడిటింగ్స్ అన్నీ చేసి ఇంకా మిగతా స్లైడ్స్ అన్నీ యాడ్ చేసి థ్యాంక్ యూ స్లైడ్ పెట్టేసి పీపీటీ ప్రిపేర్ చేసా. కరెక్షన్ కోసం అని మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ ఫెస్టివ్ జరుగుతుంది. దాన్ని చూసేసి రూమ్కి వచ్చి లంచ్ తినేసా. లంచ్లోకి రైస్, పప్పు, చట్నీ, లంచ్ ఫినిష్ చేసి ఇంకా వైకుంఠ ఏకాదశి టెంపుల్కి వెళ్దామని హెడ్ బాత్ చేసా. ఇంకా స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. దారిలో వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయాం. మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం టెంపుల్ మాత్రం చాలా బాగుంది గైస్. అక్కడ నుంచి అసలు చాలా మంచి వ్యూ ఉంది. ఇంకా బట్ టెంపుల్ క్లోజ్ ఉండే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ అక్కడ నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సన్సెట్ ప్లస్ వాటర్ అంతా చాలా బాగుంది గైస్ అక్కడ. ఇంకా అక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్తో. చాలా అక్కడ ఇంకా పక్కనే గరుడ స్వామి టెంపుల్, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. ఆ గుహలో నుంచి అలా పాస్ అవుతూ వెళ్ళడం అవంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఇంకా అక్కడ వెనకాల కూడా ఒక టెంపుల్ ఉంది. అక్కడ వినాయకుడు అందరు కనిపించారు. ఇంకా అక్కడ ఫ్లవర్స్ అవన్నీ కొంచెం కలెక్ట్ చేసుకొని అట్లా టైం పాస్ చేసాం. ఇంకా వెళ్ళాలని లేదు, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ స్టార్ట్ అవ్వాలి, లేట్ అవుతుందని స్టార్ట్ అయిపోయి కాలేజ్ రీచ్ అయిపోయా. అక్కడ పానీపూరి కనిపిస్తే పానీపూరి తిన్నాం నేను మా ఫ్రెండ్ ఆనియన్స్ తినకుండా నా ప్లేట్లో వేసేస్తుంది. ఆనియన్ తిని స్వీట్ పూరి తిని రూమ్కి వెళ్ళాం. రూమ్లో అక్కడ ఈరోజు వైకుంఠ ఏకాదశి అని పులిహోర చేశారు. పులిహోర చాలా టేస్టీగా ఉండే. నేను మా ఫ్రెండ్ బాగా ఎంజాయ్ చేసాం పులిహోర. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. గుడ్ నైట్.